లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ శాశ్వతంగా మీకు ఉండిపోవాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇంట్లో ఉండాలి. ఆ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం శాశ్వతంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ వస్తువుల్లో ముఖ్యమైనటువంటి వస్తువు గోమతీ చక్రము. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఒక ప్రత్యేకమైన చక్రం ఉంది. దాని పేరు గోమతీ చక్రం. ఈ గోమతీ చక్రం అనేది అన్ని చోట్ల లభిస్తుంది. ఈ గోమతీ చక్రం అనేది సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది కాబట్టి సముద్ర రాజతనయ అయినటువంటి లక్ష్మీదేవికి గోమతీ చక్రం అంటే ఇష్టం. గోమతీ చక్రం చూడటానికి సుదర్శన చక్రం లాగా ఉంటుంది. అందుకే విష్ణుమూర్తికి ఇష్టం, కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఇష్టం. గోమతీ చక్రం వెనక్కి తిప్పి చూసినప్పుడు పాము ఏ విధంగా అయితే చుట్టలు జుట్టుకొని ఉంటుందో ఆ విధంగా గోమతీ చక్రం వెనక మనకు కనిపిస్తుంది. అంటే సర్పదోషాలను పోగొట్టే శక్తి కూడా గోమతీ చక్రానికి ఉంది. ఆధునిక కాలంలో అన్ని రకాలైన షాపుల్లో ఈ గోమతీ చక్రం లభిస్తుంది. ఇది అస్సలు ఖరీదు కూడా ఉండదు, చాలా తక్కువ ఖరీదులో లభిస్తుంది. ఆ గోమతీ చక్రాన్ని తెచ్చుకొని ఇంట్లో శుక్రవారం పూట ఒక ప్రత్యేకమైన విధి విధానంతో పూజ చేసుకొని బీరువాలో దాచిపెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది. శుక్రవారం రోజు 6 గోమతీ చక్రాలు తెచ్చుకోండి. మీ ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకునే చోట ఒక ఎర్రటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎర్రటి వస్త్రం మీద ఈ 6 గోమతీ చక్రాలు ఉంచి ఆ 6 గోమతీ చక్రాలకి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ తర్వాత అక్షింతలతో ఆ గోమతీ చక్రాలకు పూజ చేస్తూ ఓం నమో ధనదాయై స్వాహ ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఓం నమో ధనదాయై స్వాహ 21 సార్లు ఈ మంత్రం చదువుతూ అక్షింతలతో ఆ గోమతీ చక్రాలకు పూజ చేయండి. ఆ తర్వాత వాటికి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత వస్త్రంలోనే 6 గోమతీ చక్రాలు మూటగట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. అలా దాచిపెట్టుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా శుక్రవారం రోజు కానీ లేదా అమ్మవారికి ప్రీతిపాత్రమైన పండుగ రోజుల్లో కానీ ఆ గోమతీ చక్రాలు తీసి మళ్ళీ ఇలానే మంత్రం చదువుకుని పూజ చేసి బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ తరిగిపోకుండా శాశ్వతంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఒకవేళ మీకు గోమతీ చక్రాలు లభించకపోయినట్లయితే గవ్వలతో కూడా ప్రత్యేకమైన పూజ చేసుకోవచ్చు. గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. గవ్వలని లక్ష్మీదేవి చెల్లెళ్ళుగా పురాణాల్లో చెప్పారు. అందుకే ఏ ఇంట్లో గవ్వలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సులభంగా ఉంటుంది. ఈ గవ్వలలో కూడా రకరకాల రంగులు ఉంటాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు పసుపు రంగు గవ్వలు. కాబట్టి మీరు గోమతీ చక్రాలు లభించకపోయినప్పటికీ గవ్వలు 6 తెచ్చుకోండి. 6 గవ్వలు పసుపు రంగులో ఉన్నవి తెచ్చుకొని శుక్రవారం పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎర్ర వస్త్రాన్ని ఉంచి ఆ ఎర్ర వస్త్రం మీద ఈ 6 గవ్వలు ఉంచండి. చక్కగా కుంకుమ బొట్లు పెట్టండి. అక్షింతలతో పూజ చేస్తూ ఇదే మంత్రాన్ని చదువుకోండి. హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత ఆ 6 గవ్వలు కూడా అదే ఎర్ర వస్త్రంలో కట్టి బీరువాలో దాచిపెట్టుకోండి. గోమతీ చక్రాలకు లేదా గవ్వలకు ఈ ప్రత్యేకమైన పూజ చేయండి. ఇవి అఖండ లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసేటటువంటి వస్తువులు కాబట్టి వాటిని బీరువాలో ఉంచుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.